భారతదేశంలో వందే మెట్రో ట్రయల్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన రోల్అవుట్ను ప్రారంభించారు. వందే మెట్రో బేసిక్ యూనిట్ను కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించారు. ఈ ట్రైన్లో ఉండే ఫీచర్లన్నీ వందే భారత్ ట్రైన్ తరహాలోనే ఉన్నాయి. అసలు వందే మెట్రో అంటే ఏంటి? వందే భారత్కు వందే మెట్రోకు ఉన్న తేడా ఏంటి? వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లకు షార్ట్ డిస్టెన్స్ వేరియంట్లే ఈ వందే భారత్ మెట్రో అని చెప్పవచ్చు. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య వేగంగా ప్రయాణం చేసేందుకు ఈ వందే భారత్ మెట్రో ఉపయోగపడనుంది. 124 నగరాలను ఈ వందే మెట్రో నెట్వర్క్ కవర్ చేయనుంది. ఢిల్లీ టు రెవారి, ఆగ్రా టు మధుర, లక్నో టు కాన్పూర్, భువనేశ్వర్ టు బాల్సోర్, తిరుపతి టు చెన్నై, ఇలా పలు రకాల రూట్లలో ఈ వందే మెట్రో రైళ్లు నడవనున్నాయి. తక్కువ ధరలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే వందే మెట్రో లక్ష్యం. మరి వందే మెట్రోకి వందే భారత్కి ఉన్న తేడా ఏంటి? వందే మెట్రోకి వందే భారత్కి 4 ప్రధాన తేడాలు ఉన్నాయి. వీటిలో మొదటిది రూట్. వందే భారత్ ఎక్కువ దూరం ఉన్న పెద్ద పెద్ద నగరాల మధ్య ప్రయాణం చేస్తూ మధ్యలో కొన్ని నగరాలను కనెక్ట్ చేస్తుంది. కానీ వందే మెట్రో మాత్రం తక్కువ దూరంలో ఉన్న పెద్ద నగరాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇది ఉపయోగపడనుంది. ఇక రెండో తేడా వచ్చేసి ఫ్రీక్వెన్సీ. వందే మెట్రో ట్రైన్లు వందే భారత్ ట్రైన్ల కంటే ఎక్కువ ట్రిప్పులు వేయగలవు. తక్కువ దూరంలో ఉన్న 2 నగరాల మధ్య రోజుకు 4 నుంచి 5 ట్రిప్పులను ఇవి వేయగలవు. వందే భారత్ ట్రైన్లను మాత్రం లాంగ్ జర్నీల కోసం డిజైన్ చేశారు. ఇవి రోజుకు మహా అయితే 1-2 ట్రిప్పుల కంటే ఎక్కువ వేయలేవు. మూడోది సైజు. ఈ 2 ట్రైన్లలోనూ 12 నుంచి 16 వరకు బోగీలు ఉండనున్నాయి. వందే భారత్లో అందరు ప్రయాణికులకు సీట్లు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటాయి. కానీ వందే మెట్రోలో మాత్రం ఒక బోగీలో 100 మందికి సీట్లు, 180 మందికి స్టాండింగ్ స్పేస్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఇక నాలుగోది వచ్చేసి స్పీడ్. వందే మెట్రో టాప్ స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లుగా ఉండనుంది. కానీ వందే భారత్ ట్రైన్లు మాత్రం ఇంతకంటే చాలా వేగంగా ప్రయాణిస్తాయి. గంటకు ఏకంగా 183 కిలోమీటర్ల వేగాన్ని వందే భారత్ ట్రైన్ అందుకోగలదు.